హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో చెప్పాను కదండి, మా కాలనీ వద్ద, మా కమిటీ హాల్ వద్ద మేము ఏర్పరచుకున్నటువంటి గణేష్ని యొక్క లడ్డు వేలం పాట అండ్ అన్నదాన కార్యక్రమం గురించి వీడియోస్ పెడతానని చెప్పేసి. కాకపోతే ఈరోజు వీడియోలో లడ్డు వేలం పాటకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోను పెడుతున్నాను ఫ్రెండ్స్. అన్నదానానికి సంబంధించింది, తర్వాత పిల్లల గేమ్స్, డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్, ఇంకా అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే ఒకటే వీడియోలో అన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల లెంత్ ఎక్కువ అయిపోతుంది, పెద్దగా అయిపోతుంది వీడియో. అందుకని చెప్పేసి ఈ విధంగా షార్ట్గా పెట్టేస్తున్నాను అనమాట. వీడియో ఎవరికైనా ఇంట్రెస్టింగ్ అనిపించి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్లో ఏవైనా వీడియో నచ్చిందనుకోండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ వీళ్ళందరూ మా కాలనీ వాసులేనండి, అందరూ కూడా తెలిసిన వాళ్ళే. నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, వీడియో తీయమని చెప్తున్నారనమాట. వీడియో తీయని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు నన్ను. ఇంకా హాయ్ చెప్తారు చూడండి మీ అందరికీ కూడా. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఈరోజు అన్నదానం ఎవరైతే ఏర్పాటు చేశారో, ఇక్కడ అన్నదానం ఏర్పాటు చేసిన వాళ్ళే పూజ అనేది చేశారనమాట. ఇక్కడ హాయ్ చెప్తున్నారు మా ఫ్రెండ్స్. పూజ అయితే ఏర్పాటు చేసుకున్నారు. అన్నదానం పెట్టిన వాళ్ళే చేశారనమాట. ఇక్కడ లడ్డు వేలం పాట ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది వీడియో ఇంకా డైరెక్ట్ పెట్టేస్తున్నాను. డైరెక్ట్ ఆడియో క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను, చూడండి. తర్వాత నేను మాట్లాడతాను మళ్ళీ. అప్పటి వరకు ఈ వీడియో చూస్తూ ఉండండి. లాస్ట్ డే ప్రసాద దాత కృష్ణ యాదవ్, మటన్ అండ్ చికెన్ సెంటర్, సాయిప్రియ కాలనీ. నిమజ్జనం రోజు కండువల దాత బాయ్ ముక్త శ్రీలు వెంకటేశ్వర్లు. అలాగే మనకు సహకరిస్తున్నటువంటి తూర్కెళ్ళ మున్సిపల్ పెద్దలు, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, 22వ వార్డు మాజీ కౌన్సిలర్ కొష్టి ఐలయ్య గారు, 18వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆత్మాన్ సునీల్ గారు, వీరందరికీ గ్రాండ్ క్లాస్ అండి. ఇంకా ఈ విధంగా అయితే లడ్డు వేలం పాట అనేది సాగింది ఫ్రెండ్స్. ఇంకా లడ్డు వేలం పాట అంటే తెలిసిందే కదండి, ఇంకా పోటీగా పాడుతూనే ఉంటారు. ఇంకా ఒకళ్ళని మించి ఒకళ్ళు పాడుకుంటూ ఉంటారనమాట. అంటే కమిటీ వాళ్ళు ఒక అమౌంట్ చెప్తారనమాట, ఒక కాస్ట్ చెప్తారు. ఇంకా ఆ కాస్ట్ని బట్టి ఎవరికి వీలైనంతగా వాళ్ళు ఆ అమౌంట్ అనేది పెంచుతూ పోతూ ఉంటారనమాట. ఈ విధంగా అయితే లడ్డు వేలం పాట అయితే చాలా చక్కగా సాగింది. అన్నయ్య వాళ్ళు, బ్రదర్స్, తెలిసిన వాళ్ళందరూ మా కాలనీ బ్రదర్స్ అండి, వీళ్ళంతా చక్కగా అయితే నిర్వహించారనమాట లడ్డు వేలం పాట. ఇంకా మిగతా కాలనీ వాసులందరూ కూడా లడ్డు వేలం పాట ఎలా సాగుతుంది ఏంటి అనేది ఎదురు చూస్తూ ఉన్నారు, ఉత్కంఠంగా, చాలా ఎగ్జైట్మెంట్గా చూస్తూ ఉన్నారనమాట. ఇంకా పిల్లల చేతికి అయితే పీకల్ లాంటివి ఊదే ఇచ్చారు. ఇంకా వాళ్ళు ఒకటే సౌండ్స్ అనమాట, ఇంకా మామూలుగా లేదు. ఇక్కడ చాలా సరదాగా సందడిగా అయితే సాగింది. ఇంకొకరు వచ్చి ఇంకా వాళ్ళ అమౌంట్ని చెప్తూ ఉన్నారు. నా పాట ఇంత అని చెప్తూ ఉంటారు కదా. ఇంకా అన్నయ్య ఇక్కడ మైక్లో చెప్తూ ఉన్నారనమాట. ఇక్కడ మైక్ పట్టుకొని యాంకరింగ్ చేస్తూ ఉంటారు బాలన్నయ్య. చాలా చక్కగా యాంకరింగ్ చేస్తారనమాట. ఎవ్రీ ఇయర్ మనకి మా కాలనీలో ఏమైనా కార్యక్రమాలు జరిగితే అన్నయ్యని ఇన్వైట్ చేస్తూ ఉంటారు యాంకరింగ్ చేయడానికి. చాలా చక్కగా మాట్లాడతాడండి అందరితోటి కలిసిమెలిసి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గరికి వరకు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళని డీల్ చేయాలన్నది అన్నయ్యకి బాగా తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇప్పటి నుంచి కాదులేండి, నేను చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నాను బాలన్నయ్యని. యాంకరింగ్ అనేది చాలా బాగుంటుంది. యాంకరింగ్ అనేది కాదు, రియల్గా కూడా అన్నయ్య చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు అందరితోటి. ఈ విధంగా అయితే ప్రోగ్రామ్ అయితే సాగుతూ వచ్చింది. ఫైనల్గా లడ్డు వేలం పాట అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఎంత పాడారు ఏంటి అనేది నేను లాస్ట్లో వీడియో పెడతాను, షార్ట్ వీడియో. అంటే ఈ వీడియోలో లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను, చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఎస్, లడ్డు వేలం పాట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా క్రాకర్స్ తోటి స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా లడ్డు వేలం పాట అయిపోయిన తర్వాత ఇంకా క్రాకర్స్ అయితే పేల్చారు. ఇంకా ఆబ్వియస్లీ పేలుస్తారు కదా, క్రాకర్స్ అయితే పేల్చారనమాట. చాలా చక్కగా అనిపించింది, చూస్తూనే ఉండిపోయాము. ఈ విధంగా అయితే లడ్డు వేలం పాట ముగిసింది. ఇంకా గణేష్ నవరాత్రులు అయితే అయిపోయినాయి ఈ సంవత్సరం అయితే. ఇంకా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1 year వరకు ఆగాల్సి ఉంటుంది కదండి మన గణేషుని నవరాత్రుల కోసం. ఇంకా నెక్స్ట్ వచ్చేది ఇంకా దసరా. ఇంకా దసరా నవరాత్రులు అప్పుడే ఇంకా మళ్ళీ ఇంకేదన్నా ఎంజాయ్మెంట్ ఉంటే. ఇప్పుడైతే గణేష్ నవరాత్రులు ఈ విధంగా అయితే గడిచాయన్నమాట. ఇంకా పిల్లల డ్యాన్సులు అయితే మామూలుగా లేదు, ఫుల్ డ్యాన్సులు, ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
ఇంకా ఒకరికొకరికి ఇంకా సన్మానాలు అనేవి స్టార్ట్ చేస్తారండి. అంటే ఫస్ట్ ఎవరైతే లడ్డు కొంటారో ఆ లడ్డు గ్రహీతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సన్మానం చేస్తున్నారు. వాళ్ళ సన్మానం అయిపోయిన తర్వాత ఇంకా మన గణేషునికి సంబంధించి ఎవరెవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఉత్సవాల్లో డొనేషన్ ఇవ్వడం కానివ్వండి, ఇంకేమైనా కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయడం కానివ్వండి, ఇంకా అందరిని చూసుకొని అందరికీ సన్మానాలు అనేవి మొదలుపెట్టారనమాట. శాల్వాలు కప్పి షీల్డ్స్ ఇచ్చారు ఒక్కొక్కరికి. ఇక్కడ కొంతమంది పొలిటీషియన్స్ కూడా వచ్చారండి. ఇంకా పొలిటీషియన్స్ని కూడా ఇన్వైట్ చేస్తారు కదా ఇంక ఇలాంటి కార్యక్రమాలలో. ఇంకా పొలిటీషియన్స్ వస్తూ ఉంటారు. ఇంకొంతమంది పొలిటీషియన్స్ వచ్చారు. ఇంకా వచ్చి కార్యక్రమాన్ని అనేది ఇంకా సక్సెస్ఫుల్గా రన్ చేశారనమాట. ముందుకు తీసుకెళ్లారు, సపోర్ట్ చేశారు. ఇంకొకరికొకరు మర్యాదపూర్వకంగా శాల్వాలు కప్పుకొని షీల్డ్లు అయితే బహుకరించుకున్నారు. ఒక పక్క ఇక్కడ శాల్వాల కార్యక్రమం జరుగుతుంది, ఇంకొక పక్క అన్నదాన కార్యక్రమానికి ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ఇంకా లైన్ అయితే కట్టేశారు. లైన్ ఫామ్ అయ్యింది. జనాలు కూడా బాగా వచ్చారులేండి, చాలా జనాలు వచ్చారు. అన్నదాన కార్యక్రమం కూడా మంచిగా జరిగింది. ఇక్కడ నెక్స్ట్ వీళ్ళిద్దరండి ఈ జంటకి సన్మానం చేస్తున్నారండి. వీళ్ళు ఈ ఇయర్ లడ్డుని సమర్పించుకున్నారు వినాయకునికి. ఈ విధంగా వాళ్ళకి ఇద్దరికి భార్యాభర్తలకి ఇద్దరికి కూడా శాల్వాలు కప్పి ఫోటోనైతే బహుకరించారనమాట మర్యాదపూర్వకంగా. ఇంకా ఎవరిని కూడా మిస్ అవ్వకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని గుర్తుపెట్టుకొని అందరినీ కూడా ఇలా సత్కరిస్తూ ఉంటారండి. ఇది ఒక మంచి అంశమే కదా. వాళ్ళకి కూడా ఇంకా మిగతా వాళ్ళకి కూడా ఎంకరేజింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా ముందుకు వచ్చి చేయడానికి కూడా బూస్టప్ ఇచ్చినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ జంటకి కూడా సన్మానం చేస్తున్నారండి. ఈ జంట వచ్చేసి లాస్ట్ ఇయర్ వీళ్ళు లడ్డు గ్రహీతలండి. లాస్ట్ ఇయర్ లడ్డు గ్రహీతలు. వాళ్ళకి కూడా సన్మానం చేస్తున్నారనమాట. చక్కగా శాల్వా కప్పేసి వినాయకుని ఫోటో అయితే బహుకరించారండి. ఒక్కొక్కరికి సన్మానాలు జరుగుతూ ఉన్నాయి. సత్కరించుకుంటూ ఉన్నారు గౌరవపూర్వకంగా. ఇంకా నెక్స్ట్ ఇక్కడ సన్మానం చేయించుకుంటున్నారు కదా, వీళ్ళు వచ్చేసి ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారండి. అన్నదాన కార్యక్రమాన్ని చేసిన వీళ్ళు స్పాన్సర్ చేశారనమాట. స్పాన్సర్ చేసిన వాళ్ళకు కూడా ఈ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా శాల్వా కప్పేసి ఫోటోని గిఫ్ట్గా ప్రజెంట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఇంకా మన కాలనీలో ఉన్నటువంటి బ్రదర్స్, ఇంకా మెయిన్ వాళ్ళు అంటే ఇంక అందరులేండి, ఇంక అందరితోటి కలిసిమెలిసి అందరికీ కూడా శాల్వాలు కప్పుకొని సన్మానం చేసుకున్నారనమాట. ఎవరెవరైతే గణేషుని దగ్గర పార్టిసిపేట్ చేశారు, హెల్ప్ చేశారు, ఇంకా కమిటీ సభ్యులు అయితే ఎవరెవరు ఉంటారో ఇంకా వాళ్ళందరూ కూడా సన్మానం అనేది చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ బాలన్నయ్య కూడా సన్మానం చేస్తున్నారు. బెస్ట్ యాంకర్ అవార్డు ఇస్తున్నారనమాట. అంటే షీల్డ్ ఒకటి గిఫ్ట్ చేశారనమాట. శాల్వా కప్పి చాలా చక్కగా. అన్నయ్య వద్దన్నాడు కానీ ఇంకా వాళ్ళు ఇంకా ఒప్పుకోలేదనమాట. లేదు చెయ్యాలి అని చెప్పేసి సన్మానం చేశారనమాట. రియల్గా అయితే చాలా బాగా చేస్తారు బాలన్నయ్య యాంకరింగ్ ఎవ్రీ ఇయర్. ఇంకా బాలన్నయ్య కూడా అయిపోయిన తర్వాత ఇంకా స్టెప్ బై స్టెప్ ఇంకొకరి తర్వాత ఒకరు అలాగే సన్మాన కార్యక్రమాలన్నీ జరుగుతూ వచ్చాయన్నమాట. ఇంకా నైట్ అయితే నిమజ్జనం అయితే అయిపోయిందండి. మా ఏరియాలో గణేషుని నిమజ్జనం అయిపోయింది. ఆ వీడియోస్ కూడా తీశాను, ఇంకా పెడుతూనే ఉంటాను వీడియోస్. కాకపోతే ఇంకా 2-3 డేస్ ఇంకా వినాయకుని సిరీస్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఒక 2-3 డేస్ అయితే ఈ వీడియోస్ వస్తూనే ఉంటాయి. 2-3 డేస్ తర్వాత ఇంకా వినాయకుని సిరీస్ అనేవి క్లోజ్ అయితే ఇంకా నెక్స్ట్ కొత్త వీడియోలు వేరే వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా అప్పటి వరకు ఓపికగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా రోజు వినాయకుని వీడియోలే అన్నట్టుగా బోర్గా ఫీల్ అవ్వకండి. ఇంక ఇప్పుడు ఈ టైం అంతా అంతే కదా, ఇంకా వినాయకుని నవరాత్రుల టైంలో ఇంకా వినాయకుని వీడియోలే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొకరు ఈ విధంగా అయితే సన్మాన కార్యక్రమం అనేది జరుగుతూ వచ్చింది. ఇంకా అందరూ కూడా సన్మానించుకున్నారు. ఇక్కడ మా హస్బెండ్ కూడా వస్తారండి నెక్స్ట్. ఆయనకు కూడా సన్మానం చేశారు, శాల్వా కప్పారు. ఇక అక్కడ అన్నదాన కార్యక్రమం కూడా చూసుకుంటూ ఉన్నారనమాట. అక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం. ఇక్కడ శంకరన్నయ్య ఉన్నారు కదా, శంకరన్నయ్య కూడా సన్మానం చేశారు. ఆయన కాలనీ ప్రెసిడెంట్ అనమాట, ప్రెసిడెంట్. అందరు వైట్ షర్ట్స్ వేసుకోవడం వల్ల క్లియర్గా పలానా అని పేర్లు పెట్టి చెప్పలేకపోతున్నాను. డిఫరెంట్ కలర్ షర్ట్స్ అయితేనేమో వీళ్ళు అని చెప్పగలుగుతున్నాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్కి కూడా శాల్వా కప్పారండి, ఫొటోస్ తీసుకున్నారు. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా కాలనీలో అయితే ఈ విధంగా గడిచింది లడ్డు వేలంపాట కార్యక్రమము. ఎంతకు పాడుకున్నారు, ఎంత అమౌంట్ అయింది వీడియో పెడుతున్నాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.
ఉడతల కృష్ణ గారి పాట 1,63,116